ఇప్పుడు మోహన్ బాబు గారు మళ్ళీ కోపం వస్తారంటేనే రాజమౌళి వీళ్ళందరూ చెప్పి కరెక్ట్ కాదని చెప్పిన నేనే బడ్జెట్ అని అబద్ధం ఆడతారు. 50%, 100 కోట్లు అయితే 250 అంటారు. నిజంగా 250 అయితే 500 అంటారు. నిజంగా 400, 500 అయితే 1000 కోట్లు అంటారు. ఇప్పుడు రామాయణంలో అర్థమైంది. ఇప్పుడు రామాయణం అయితే తీస్తున్నారు కదా, రాముడు సీత తీస్తున్నారు అన్నావు కదా, రిషి కపూర్ కొట్టుకుని పెట్టి దానికి ఇప్పుడు 1000 కోట్లు అంటారు. అంత సో అంత ఉండే అబద్ధం. ఆ అబద్ధాన్ని క్యాష్ చేసుకున్నవాడు, చేసుకోవాలని ప్రయత్నించినాడు మంచు మనోజ్, ఒక విధంగా అర్థమైంది మీకు. మంచు విష్ణు దాన్ని ప్లాన్ చేసి మొత్తానికి ఆ సిస్టమ్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది. ఏదో ఇలా చుట్టేసి ఎంత ఖర్చు అయిపోయింది అంత ఖర్చు అయిపోయింది అంటాం. అందుముందు ఆయన మరి అలాగే బ్యాడ్ అయిపోయాడు కదా. అదే దేశం మీదే తీసాడు. 1 కోటి రూపాయలు 2 కోట్లు తీసి నాకు ఒక సాంగ్కే 2 కోట్లు అయింది అన్నాడు. ఏంటి సినిమా ఏదో అన్నాడు కదా. మోహన్ బాబు గారు యాక్ట్ చేసేది అంతకుముందు సినిమా ఒకటి ఉంది, భారతదేశం మీద ఏదో అన్నాడు టైటిల్ ఉంటుంది. సో ఆ విధంగా మనోడు విష్ణు కూడా ప్లాన్ చేసి ఎలా ప్లాన్ చేశాడు, వీళ్ళందరికీ ఒక 20 కోట్లు ఒక్కొక్క రోజుకు 1 కోటి రూపాయలు ఇచ్చి ఎంతకంటే ఇచ్చుకోలేనని ప్రభాస్నో 2 రోజులు, అక్షయ్ కుమార్నో 2 రోజులు, అలాగ ఒక 10-15 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయడానికి ఇంకొక 20 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాడని నా ఉద్దేశం. అంతే. 20-30 కోట్లు సినిమాకి టోటల్గా 40-50 కంటే నేను చూడకుండా చెప్పకూడదు. అలా చేసేసి 200 కోట్లు అందరూ వీళ్ళందరూ అంటున్నారు కాబట్టి అని అన్నాడు.